చిన్న చిన్న పదాలతో హిందీ నేర్చుకోండి. చిన్న చిన్న పదాలండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ హిందీ నేర్చుకోవాల్సిన పనిలే. తెలుగు తెలిసే చాలు, మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. ఇప్పుడు లేక లేక సూత్రంతో స్పోకెన్ హిందీ. లేక లేక ఏంటి, లేక లేక అనేది వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ఒక పనిని చేయడానికి ప్రయత్నించి చెయ్యలేకపోయిన పనులు. ఎన్నో పనులు చెయ్యాలనుకొని ప్రయత్నిస్తాం, అయితే కొన్ని పనులను చేయలేకపోతుంటాం. అలాంటి పనులు హిందీలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. లేక లేక సూత్రం. వాక్యంలో లేక అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళలేకపోయాను, చదవలేకపోయాను, నేర్చుకోలేకపోయాను, పాడలేకపోయాను, మాట్లాడలేకపోయాను ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు నహి సక అనే పదం వాడాలి. నహికి సకాకు మధ్యలో చుక్కలు పెట్టాను చూసారా, డాష్. అక్కడ వెర్బ్ వస్తుందండి, అక్కడ వెర్బ్ వస్తుంది. అంటే లేక లేక లేకపోయాను, నిజమే కదండి. నేను అక్కడికి ఆ రోజు నాకు చాలా పనులు ఉన్నాయి, దానివల్ల అక్కడికి నేను వెళ్ళలేకపోయాను. మా ఇంటికి రిలేటివ్స్ ఇచ్చారు నిన్న, దానివల్ల నేను రాత్రి నేను చదవలేకపోయాను. ఆ పోర్షన్ బాగా ఎక్కువగా ఉన్న దానివల్ల నేను నేర్చుకోలేకపోయాను. ఆ పాట అర్థం కాకపోయిన దానివల్ల నేను పాడలేకపోయాను. అతను కంటిన్యూగా మాట్లాడుతున్న నేను మాట్లాడలేకపోయాను. ఇట్లా లేక లేక అనే పదాలు వాడుతుంటాం కదా. సో అప్పుడేమన్నా నహి డాష్ సక. పక్క పేజీలో వివరంగా చూద్దాం, వాక్యాల్లో చూద్దాం. ఇలా సులభంగా గుర్తుపెట్టుకోండి. వెళ్ళు అంటే జా, చదువు అంటే పడ్, నేర్చుకోని అంటే సీక్, పాడు అంటే గా, మాట్లాడంటే బాత్కర్. ఇప్పుడు ఇక్కడ నహి జా ప్లస్ సక, జా సక, పడ్ ప్లస్ సక, పడ్ సక, सीख प्लस सका, सीख सका, गा प्लस सका, गा सका, बात कर प्लस सका, बात कर सका. ఇప్పుడు దానికి నహి యాడ్ చేసేసి मैं नहीं जा सका, मैं नहीं पढ़ सका, मैं नहीं सीख सका, मैं नहीं गा सका, मैं नहीं बात कर सका. కష్టంగా ఉందండి. మొత్తం 4 పార్ట్స్ గా డివైడ్ చేశాము. ఫస్ట్ మే అన్నాము, మీకు తెలుసది. నహి అంటే తెలుసు మీకు, వెర్బులు తెలుసు. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంది సఖా అంటే లేక. ఇప్పుడు నేను వెళ్ళలేకపోయాను అంటే నేను అంటే మే, వెళ్ళలేకపోయానంటే నహి జా సఖా. మీ ఇష్టం. నేను తినలేకపోయానంటే మే నహి కా సఖా. సరే, అవన్నీ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ లో నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి. తెలుగులో హిందీలో. తెలుగులో ఏమున్నాయండి వాక్యాలు? 5 వాక్యాలు ఉన్నాయి. ఏంటవి? నేను వెళ్ళలేకపోయాను, నేను చదవలేకపోయాను, నేను నేర్చుకోలేకపోయాను, నేను పాడలేకపోయాను, నేను మాట్లాడలేకపోయాను. వెళ్ళు అంటే జా, చదువు అంటే పడ్, నేర్చుకోనంటే సీక్, పాడు అంటే గా, మాట్లాడంటే బాత్. అవన్నీ ఇప్పుడు చేయలేకపోయావు అంటే నేను వెళ్ళలేకపోయానంటే హిందీలో మే నై జా సకా. అన్నిటికీ సకా 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 సకానండి, గుర్తుపెట్టుకోండి. నేను చదవలేకపోయాను, మే నై పడ్ సకా. నేను నేర్చుకోలేకపోయాను, మే నై సీక్ సకా. నేను పాడలేకపోయాను, మే నై గా సకా. నేను మాట్లాడలేకపోయాను, మే నై బాత్ కర్ సకా. ఇదే విధంగా ఇంకొన్ని వాక్యాలు నేర్చుకుందాం. నెక్స్ట్ కదా అండి. తెలుగులో హిందీలో. తెలుగులో ఏమున్నాయి చూడండి వాక్యాలు. నేను తినలేకపోయాను, నేను చూడలేకపోయాను, నేను చెల్లించలేకపోయాను, నేను రాయలేకపోయాను, నేను నడవలేకపోయాను. తిను అంటే కా, చూడు అంటే దేక్, చెల్లించు అంటే దే, రాయి అంటే లిక్, నడువు అంటే చల్.
అన్నిటికీ సకా 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 వస్తుంది. నేను తినలేకపోయానంటే మే నహి ఖా సకా. నేను చూడలేకపోయానంటే హిందీలో మే నహి దేఖ్ సకా. నేను చెల్లించలేకపోయానంటే హిందీలో మే నహి దే సకా. నేను రాయలేకపోయానంటే హిందీలో మే నహి లిఖ్ సకా. నేను నడవలేకపోయానంటే హిందీలో మే నహి చల్ సకా. సరే, ఇప్పుడు నేను చెప్పాము. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఉపయోగించి చెప్పుకుందాం. నెక్స్ట్ కదండి. తెలుగులో, హిందీలో ఇక్కడ మొత్తం 6 వాక్యాలు ఉన్నాయండి. ఏంటవి? నేను వెళ్ళలేకపోయాను, మనం వెళ్ళలేకపోయాము, మీరు వెళ్ళలేకపోయారు, అతను వెళ్ళలేకపోయాడు, ఆమె వెళ్ళలేకపోయింది, వారు వెళ్ళలేకపోయారు. మీకు తెలిసిందే. నేను ఉన్నప్పుడు మే, మనం ఉన్నప్పుడు హమ్, మీరు అన్నప్పుడు తుమ్, అతను అన్నప్పుడు ఓ. రాయడమేమో ఓహో అని రాస్తారు, చెప్పేటప్పుడు మటుకు ఓ. ఆమె వెళ్ళలేకపోయింది ఓ, వారు వెళ్ళలేకపోయారు వే, వారు ఉన్నప్పుడు వే. ఇప్పుడు ఇక్కడ నేను వెళ్ళలేకపోయానంటే హిందీలో మే నహి జా సకా. నేను మగ వ్యక్తిని కాబట్టి మే నహి జా సకా అన్నాను. అక్కడ మగ వ్యక్తి బొమ్మ పెట్టున్నారట. అదే నేను మనం వెళ్ళలేకపోయాము, హమ్ నహి జా సకే. మనం అంటే ప్లూరల్ కాబట్టి సకే. మీరు వెళ్ళలేకపోయారు, తుమ్ నహి జా సకే. మీరు అనేది కూడా ప్లూరల్ కింద తీసుకోవాలి. అతను వెళ్ళలేకపోయాడు, ఓ నహి జా సకా. సింగులర్ కాబట్టి, మేల్ మెంబర్ కాబట్టి సకా. ఆమె వెళ్ళలేకపోయింది, ఓ నహి జా సఖీ. లేడీ కాబట్టి సఖీ, స్త్రీ కాబట్టి సఖీ. వారు వెళ్ళలేకపోయారు, వే నహి జా సకే. వారు అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ సకే. మగ మనిషి అయితే సకా, ఆడ మనిషి అయితే సఖీ. ఒక్కళ్ళ కంటే ఎక్కువ ఉంటే సకే అంటే ప్లూరల్, ప్లూరల్లో సకే. గుర్తుపెట్టుకోండి. నహి జా సకా, నహి జా సకే, నహి జా సఖీ. మూడండి. తెలుగులో 6 గుర్తుపెట్టుకోవాలా. వెళ్ళలేకపోయాను, వెళ్ళలేకపోయాము, వెళ్ళలేకపోయారు, వెళ్ళలేకపోయాడు, వెళ్ళలేకపోయింది, వెళ్ళలేకపోయారు. 6 గుర్తుపెట్టుకోవాలి. హిందీలో 3 గుర్తుపెట్టుకుంటే చాలు. జా సకా ఇప్పుడు, నహి జా సకా ఎప్పుడు వాడాలా, నహి జా సకే ఎప్పుడు వాడాలా, నహి జా సఖీ. ఇంకా నహి జా కూడా కదండి, సఖీ ఎప్పుడు వాడాలా, సఖీ ఎప్పుడు వాడాలా, సఖీ ఎప్పుడు వాడాలా. ఓకే, నెక్స్ట్ కదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నహి డాష్ సకా ఆ డాష్ ప్లేస్ లో వెర్బ్ ఉపయోగించి చెప్పాలా. సూత్రం సహాయంతో వాక్యం హిందీలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా నహి డాష్ సకా సూత్రం ద్వారా హిందీలో ఎలాంటి వాక్యాన్నైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలరనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా, ఎన్నైనా ఈ నహి సకా సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ నహి సకా సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఓకే, ఈ సూత్రం అయిపోయిందండి. నెక్స్ట్ సూత్రంలో కలుద్దాం. నెక్స్ట్ చదవండి.